హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు నేను మీకు ప్రాన్స్ తోటే 3 రకాల రెసిపీస్ చేసి చూపించబోతున్నాను. ఒకటి ఫ్రై, ఇంకోటి పులావ్, అలాగే ఇంకోటి కర్రీ. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందైతే నేను ఇక్కడ ప్రాన్స్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళి నేను ఇక్కడ 1/2 kg దాకా ప్రాన్స్ తీసుకున్నాను. క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి అందులో 2 ఇలాచి, అలాగే ఒక 4 లవంగాలు, ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయాక ఇందులో సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఒకసారి నూనెలో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక పచ్చిమిర్చి స్లిట్ చేసుకున్నది యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి పచ్చిమిర్చిని కూడా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూడండి, మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి నేను ప్రాన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్రాన్స్ని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకుంటే ఇలా నీచు వాసన ఏమీ ఉండకుండా ఉంటుందని నేను ఇలాగ బాయిల్ చేసి యాడ్ చేసుకున్నాను. అలా ఇష్టపడని వాళ్ళు మీరు మామూలుగా అయినా ఎట్లాగా పచ్చి రొయ్యలైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్కి పట్టేలాగా కారం, ధనియాల పొడి అన్నీ పట్టేలాగా మనము ఒకసారి కలుపుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు ఆయిల్లో కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. ఈ కర్రీకి నేను పెప్పర్ పౌడర్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం 1 టీ స్పూన్ దాకా మిరియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 తెల్లపాయలు యాడ్ చేసుకోవాలి. అలాగే 1 ఇంచు దాకా పట్టాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4 లవంగాలు యాడ్ చేసుకొని వీటిలన్నిటికీ ఫైన్గా క్రష్ చేసుకోవాలి. చూడండి, క్రష్ చేసుకున్న ఆ పౌడర్ని ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. ఆ పౌడర్ అంతా సరిపోతుంది. యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ ప్రాన్స్కి పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ప్రాన్స్ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలి, సరిపోతుంది. ఈ టైంలో కొంచెం మనం సాల్ట్ చెక్ చేసుకొని, సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా తిప్పుతూ ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకుందాము. కరివేపాకు స్మెల్ చాలా బాగుంటుందండి ప్రాన్స్ కర్రీకి. ఒకసారి మిక్స్ చేసుకొని 1 మినిట్ పాటు ఇలాగే ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకో. రెడీ అయిపోయిందండి ప్రాన్స్ ఫ్రై. వీడియోలోని మరో రెసిపీ ప్రాన్స్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి లేట్ లేకుండా రెసిపీ నేను ఇక్కడ ఒక 500 గ్రామ్స్
రొయ్యలు తీసుకున్నాను. వీటిల్ని క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకున్నాను. మీరు కావాలంటే రెగ్యులర్ రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనము ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా, ఒక 4-5 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 స్టార్ అనీస్, అలాగే ఒక 2 ఇలాచి, ఒక పెద్ద ఇలాచి, కొన్ని మిలియాలు, అలాగే జాపత్రిని యాడ్ చేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 ఆనియన్స్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వేయకూడదు, గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు మనకి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 3 మీడియం సైజు టొమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ మంచిగా మగ్గిపోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా బాగా మెత్తబడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రాన్స్ని కూడా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు మొత్తం కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము మసాలాలను యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అంతా బాగా కలిసిన తర్వాత రొయ్యలు ఉడికేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగే కలుపుతూ కొంచెం పైనే కలపాలి. బాస్మతి రైస్ అందులో నానబెట్టాం కదా, విరిగిపోకుండా లైట్గా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ కాబట్టి ఆల్రెడీ ఇందులో గ్రేవీ ఉంది కాబట్టి నేను ఇంకా వాటర్ తగ్గిస్తున్నాను. 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి రైస్ చిమిడిపోకుండా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని పిండుకోవాలి. ఇందులోకి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలాగా మూత పెట్టేసి ఇప్పుడు ఇలాగ బాయిల్ వచ్చిన తర్వాత లిడ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మనకి రైస్ అంతా ఇలాగా చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికేంత వరకు కుక్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి.
వేడి మీద తీస్తే విరిగిపోతుంది. చూడండి రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మరి మీరు ట్రై చేయండి. నాకైతే టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోలోని మరో రెసిపీ ప్రాన్స్ కర్రీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. మరి స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడ 1/2 kg దాకా ప్రాన్స్ తీసుకున్నాను. ఇవి క్లీన్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. దీనికోసం మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే ఇంత సైజు కొబ్బరి ముక్క కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 లవంగాలు, 1 ఇంచు దాకా పట్టా వేసుకోవాలి. అలాగే 5 తెల్లపాయలు, ఒక చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి అందులో 3 లవంగాలు, 1 ఇంచ్ పట్ట, అలాగే 3 ఇలాచీ వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచి కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు కట్ చేసుకున్న 2 టమాటాలు మీడియం సైజువి కూడా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూడంగానే టమాటాలు మగ్గిపోయాయి కదా. ఇప్పుడు గరిటెతోటి టమాటాలని కొంచెం మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టి క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఆయిల్లోని ప్రాన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ప్రాన్స్లో నుంచి వాటర్ వచ్చాయి చూసారు కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 3 టీ స్పూన్స్ దాకా కారం వేసుకోవాలి. కారం అంతా ప్రాన్స్కి పట్టేలాగా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ 2 టీ స్పూన్స్ దాకా వేసుకోవాలి. ప్రాన్స్కి మసాలా అంతా పట్టేలాగా ఒకసారి అంతా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ దాకా వాటర్ పోసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోకుండా ఉంటే సాల్ట్ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ ఓపెన్ చేసి చూసారు కదా, మంచి కుక్ అయిపోయింది. రొయ్యలు కూడా కుక్ అయిపోయాయి కదా. ఇప్పుడు లిడ్ ఓపెన్లోనే పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే కుక్ చేసుకుందాం. కొంచెం దగ్గర పడేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుందాము. రెడీ అయిపోయిందండి రొయ్యల కర్రీ. చూసారు కదా 3 రెసిపీస్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.